పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఏదైతే ఇంధన సంబంధించి కొన్ని నిబంధనలు కూడా తీసుకురావడం జరిగింది. అసలు ప్రధానంగా ఏ నిబంధనలు, కొత్త రూల్స్ ఏంటి? అండి ఫస్టు మొన్న మీకు ఏదైతే చెప్పానో ఇవాల్టికి గూడా అదే ఉందండి. ఇటు స్టేట్ గవర్నమెంట్ గానీ, సెంట్రల్ గవర్నమెంట్ గానీ, అండ్ ఆయిల్ కంపెనీస్ మానిటరింగ్ గానీ, మాకు 24/7 వీఆర్ ఇన్ రాడార్ ట్రాకింగ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, కస్టమర్ ఏదైతే బుక్ చేస్తున్నాడో 100కి 100% కస్టమర్‌కి ఓటీపీ ద్వారానే డెలివరీ చేస్తున్నాం. 100కి 100% దేర్ ఈజ్ నో డీవియేషన్ 96, 97 అనేది కూడా లేదు. 100కి 100% మేము కస్టమర్‌కి డెలివరీ చేస్తున్నాం. అట్లాగే డిమాండ్‌ని బట్టి మాకు కంపెనీ సప్లైస్ కూడా అలాగే ఇస్తున్నాయండి. ఓకే. అయితే ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక సిలిండర్ డెలివరీ తీసుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే 15 రోజులు ఆగి మళ్ళీ మీరు బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడేంటంటే డబుల్ సిలిండర్లు ఉందనుకోండి మీ ఇంట్లో. ఒక సిలిండర్ వాళ్ళు పెట్టారు. పెట్టగానే ఇంతకుముందు ఏంటంటే అయిపోతున్నప్పుడు ఒక వారం 10 రోజుల ముందు బుక్ చేసుకునేవాళ్ళు. 1 డేలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పానిక్ సిచ్యువేషన్ ఉండటం వల్ల ఇమ్మీడియేట్‌గా బుక్ చేసేస్తున్నారు. సో, ఈ సిలిండర్ అవ్వడానికి వాళ్ళకి 40 రోజులు పడుతుంది. కొత్త సిలిండర్ మళ్ళీ రావడానికి అదొచ్చిన తర్వాత గానీ 40 రోజుల తర్వాత గానీ ఆళ్ళకవసరం. కానీ ఏంటంటే ఏమైపోతుందో ఏంటనే పానిక్ సిచ్యువేషన్‌లో ఓకే. జనరల్‌గా హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఆళ్ళు అలాగే ఉంటారు అందరూ గూడా. ఈవెన్ నేనైనా ఉంటా. ఎందుకులే సేఫ్టీ అని. సో, దాని గురించి ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ దేర్ ఈస్ ఎ గైడ్‌లైన్స్ ఇష్యూ చేసిందండి. సిటీలో అయితే గనక మీరు ఒక సిలిండర్ వాళ్ళు తీసుకున్న తర్వాత కొత్త సిలిండర్ మళ్ళీ మీరు వేరొక సిలిండర్ బుక్ చేయాలంటే 25 డేస్ అండి. అదే రూరల్‌లో అయితే గనక 45 రోజులు. 45 రోజులు. 45 రోజుల తర్వాత మీకు బుకింగ్ అవుద్ది. మళ్ళీ నార్మల్‌గానే బుకింగ్ అవుద్ది. యాస్ పర్ షెడ్యూల్ ప్రకారం మీకు అన్నీ కూడా మేము డెలివరీ చేస్తా ఉంటాం. సో, ఎవ్రీథింగ్ నడుస్తూనే అంటే ఉంటది. ఇక్కడ కూడా సరఫరా ఆగట్లేదు. అంటే అటువంటి సంబంధించి డిమాండ్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగానే మేము సరఫరా ఇస్తున్నామని మీరు చెప్పుకొస్తున్నట్టుగా బ్లాక్ మార్కెట్ అనేది ప్రధానంగా బయట బాగా వినిపిస్తుంది. కావాలనే ఎక్కువ రేటులో ఇటు ఏజెన్సీ వారు కావాలని అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వస్తుంటారు. అసలు ఏమంటారు? సార్ బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారు అనేది పచ్చి అబద్ధం. దాన్ని అసలు 100% మీరు రూల్డ్ ఆఫ్ అండి. లాస్ట్ 6 డేస్ నుంచి దేర్ ఈజ్ ఎవ్రీ డే 1 ½ అవర్ కాన్ఫరెన్స్ కాల్ విత్ జేసీ మేడం. అండ్ ప్రతి ఏజెన్సీకి ఒక డిప్యూటీ తహసీల్దార్‌ని అపాయింట్ చేశారు. ఓకే. ఆవిడ ఇప్పుడే జస్ట్ లంచ్‌కెళ్లారు. ఓకే. సో, షీ హాస్ టు కమ్ ఎట్ 8:00 అండ్ షీ హాస్ టు స్టిల్ అట్ 8:00. ఓకే. దేర్ ఈజ్ ఏం జరుగుతుంది? ఏంటి? ఈవెన్ కస్టమర్‌లు ఎవరైనా వచ్చి కంప్లెయింట్ చేస్తున్నారో లేదో షీ ఈజ్ మానిటరింగ్. ఓకే. ఎక్కడ కూడా డైవర్ట్ అయిపోతున్నాయి అనేది ఏదో ఒకళ్ళిద్దరు చిన్నవి చేసిన దానికి అందరిని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. 100కి 100% ఓటీపీ ఉంటేనే ఇప్పుడు నేను మీకు డెలివరీ చేస్తున్నాను సార్. మీరు డెలివరీ చేసినప్పుడు నాకు ఓటీపీ ఇచ్చారు. నేను మీకు డెలివరీ చేశాను. ఆ రూల్ ప్రకారం అయిపోయింది. మీరు ఎవరికైనా బయటకి అమ్ముకున్నారేమో స్లమ్‌లో ఉన్నోళ్ళు ఎవరన్నా చిన్నోళ్ళు ఎవరన్నా అమ్ముకున్నారంటే దానికి మనకు సంబంధం లేదు. అవి ఏమన్నా జరుగుతున్నాయేమో కానీ ఏజెన్సీల నుంచి ఏదైతే బ్లాక్ మార్కెట్ అంటున్నారో అది 100కి 100% కరెక్ట్ కాదండి. అసలు సప్లైసే ఇప్పుడు మాకున్న లోడ్‌కే ఇప్పుడు సపోజ్ నాకు బుకింగ్సే 3000 బుకింగ్స్ ఉన్నాయి. మా కెరియర్‌లో ఎప్పుడు నాకు అన్ని బుకింగ్స్ ఉండవు. నేను 1 ½ అవర్‌లో 1 ½ డేలో డెలివరీ ఇచ్చేవాడిని. 1.4 డేస్ ఈజ్ మై యావరేజ్ డెలివరీ డేట్. అలాంటిది ఇప్పుడు నాకు 2200, 2300, 2500 డెలివరీస్ ఉన్నాయి. ఓకే. నేను మ్యాన్ పవర్ అందరికి మేము రెగ్యులర్‌గా డెలివరీ చేసే 350, 400 సిలిండర్లు కాక ఎక్స్‌ట్రా మ్యాన్ పవర్స్‌తో ఓకే. ఈవినింగ్ 500, 550 వరకు డెలివరీ చేస్తున్నాం మేము. ఓకే. అసలు బ్లాక్ మార్కెట్‌కి డైవర్ట్ చేస్తున్నారనేది అసలు కంప్లీట్ రూమర్ అండి. ఓకే. అది ఏదో ఒకళ్ళిద్దరు ఏదైనా చేస్తే గనక దానివల్ల లేదా పాతోళ్ళు లేదంటే కొంచెము చిన్న బళ్ళోళ్ళు ఆళ్ళేదైనా చెప్తే అవుద్దేమో తప్ప ఎక్కడా లేదండి. ఇంకా హోటల్స్ అంటారా? హోటల్స్‌లో గూడా స్కూల్స్, కాలేజెస్ ఏదైతే మాకు ప్రయారిటీ సెగ్మెంట్ ఉందో వాళ్ళందరూ కూడా కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా డెలివరీ ఇస్తున్నాం. అంటే ఒకవైపు ఏదైతే ఈ బుకింగ్స్ నేపథ్యంలో కూడా నిబంధనల నేపథ్యంలో కేవైసీ అప్డేట్ ఏదైతే ఉందో బయోమెట్రిక్ కూడా మ్యాండేటరీ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏంటి సార్ అంతకుముందు అటువంటి ఉందంటారా? ఇంతకు ముందు నుంచి కూడా ఉందండి కేవైసీ అనేది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి గ్యాస్ లింక్ లింక్డ్ విత్ ఆధార్‌తో పెట్టింది. తర్వాత కేవైసీ అప్డేట్ చేసుకోవాలని పెట్టింది. సో, సపోజ్ తమరి మీకు కనెక్షన్ ఇక్కడ ఉంది. ఓకే. ఒక 6 మంత్స్, 1 ఇయర్ నుంచి మీరు యాక్టివేట్‌లో లేరు. సో, రేపు ఉన్నటువంటి మళ్ళీ మీరు వచ్చి బుక్ చేశారనుకోండి. సో, ఈ సిలిండర్ మీదా కాదా? ఈ కనెక్షన్ మీదా కాదా? అనేది వీ హావ్ టు అథెంటికేషన్ విత్ ఆధార్ అండ్ కేవైసీ. సో, అక్కడి నుంచి అంటే మీరు లైవ్‌గా ఉన్నట్టు, మీరు యాక్టివ్‌లో ఉన్నట్టు ఎవ్రీథింగ్ నాకు కనెక్షన్ వస్తది. దీనివల్ల ఏంటంటే డమ్మీ కనెక్షన్స్ అన్నీ ఫిల్టర్ అయిపోవడానికి. ఓకే. కొంతమంది డెడ్ కేసులుంటాయి. కొంతమంది ట్రాన్స్‌ఫర్ అయిపోయిన కేసులుంటాయి. కొంతమంది వేరే కనెక్షన్స్ ఉంటాయి. మల్టిపుల్ కనెక్షన్స్ ఉంటాయి కొంతమందికి. సపోజ్ మీకు ఐఓసీలో ఒకటుంది, బీపీసీఎల్ ఉంది, హెచ్‌పీసీఎల్‌లో ఒకటుంది. ఓకే. సో, ఇవన్నీ ఫిల్టర్ అయిపోయి ఒకే కనెక్షన్ మిగులుద్ది. ఎవరి దగ్గర ఈకేవైసీ చేశారనుకోండి, ఆ కనెక్షన్ యాక్టివేట్‌లో ఉంటుంది. మిగతాయన్ని డీయాక్టివేట్ అయిపోతాయి. అంటే మరోవైపు పీఎన్జీ ఉన్నప్పుడు కూడా ఎల్‌పీజీ కూడా వాడుతున్న నేపథ్యం ఉంది. అయితే దీనికి నిబంధనలుగా కఠినతరం చేస్తూ కనెక్షన్ అంటే ఎల్‌పీజీ తీసివేసేలా ఏదైతే ఆర్డర్ తీసుకురావడం అటువంటివి మీరు ఎట్లా రెక్టిఫై చేస్తారు?
సార్ ఇప్పుడు ఎల్‌పీజీ కనెక్షన్ ఉండగా, పీఎన్‌జీ కనెక్షన్ ఉండగా, ఎల్‌పీజీ కనెక్షన్ అనేది అది గవర్నమెంట్ ఏదైతే రూల్ తీసుకుందో అది ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ అండి. ఎందుకంటే సపోజ్ తమరున్నారు, మీకు ఎల్‌పీజీ కనెక్షన్ ఉంది. ఇప్పుడు మీరేదో ఒక అపార్ట్మెంట్ కట్టుకొని పైప్‌లైన్ ఉన్న ఏరియాలోకెళ్లారు. పైప్‌లైన్ కనెక్షన్ మీరు ఆల్రెడీ వాడుతున్నారు. ఇటు పైప్‌లైన్ కనెక్షన్ వాడుతున్నారు, ఇటు ఎల్‌పీజీ కనెక్షన్ వాడుతున్నారనుకోండి. సో, దట్ ఈస్ ద లాస్ ఫర్ నేషన్. ఓకే. సో, అందువల్లంటే అలాంటి పైప్‌లైన్ కనెక్షన్ మీరు వాడుతున్నప్పుడు ఇది ఉపయోగం లేదు కదా! ఇది కట్ చేసేయండి అనేది గవర్నమెంట్ గైడ్‌లైన్స్ అండి. అంతే సార్. దాన్ని మీరు ఎట్లా రెక్టిఫై చేస్తారు? అది బేసికల్‌గా ఏంటంటే, అది మా కంట్రోల్‌లో లేదు సార్. ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు నాకు ఎల్‌పీజీ ప్రకారం ఏదైతే ఉందో, అతను పైప్‌లైన్ వాడుతున్నాడా లేదా అనేది నేను జస్టిఫై చేయలేను. ఓకే. బట్ ఆ ఏరియాలో డొమెస్టిక్ ఇప్పుడు 2 కలిపి పైప్‌లైన్‌కి కూడా ఆధార్ ఇండికేషన్ ఉందనుకోండి. సో, రెండిట్లో ఒకటే యాక్టివేట్ అయ్యి ఉంటుంది. సో, ఆ సిస్టమ్ వస్తదేమో మరి అది మనకు తెలీదు. ఇప్పుడు ఇది కొత్త గైడ్‌లైన్స్ ఏదైతే ఉందేంటంటే, రెండిట్లో ఒకటే ఉంది. ఒకటి సరెండర్ చేసేయండి అంటుంది గవర్నమెంట్. సో, బికాస్ ఆఫ్ అంటే అక్కడ డైవర్షన్ కూడా కంట్రోల్ చేయొచ్చు. అదండి. ఇప్పుడు చెప్పండి ఏదైతే ఈ కమర్షియల్ నేపథ్యంలో కూడా చిన్న చిన్న హోటల్స్ అలాన్నీ కూడా మూసివేసి చాలా వరకు మూసేస్తున్న విజయవాడలో కూడా అలాగే వంట దానికి ఏదైతే ఇటు కమర్షియల్ కాకుండా ఏదైతే డొమెస్టిక్ సంబంధించి కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు ఫోన్స్ చేస్తున్నప్పటికి రెస్పాండ్ రావట్లేదు ఏజెన్సీ నుండి అలాగే గ్యాస్ సంబంధించి ఏజెన్సీ నుండి కూడా రెస్పాండ్ రావట్లేదు అని చాలామంది బయట ఈ విమర్శలు ఏదో వస్తున్నాయి అది నిజంగా వారు ప్యానిక్ అయ్యి అట్లా విధంగా చేస్తున్నారు అనుకోవచ్చా లేదంటే అటువంటి సిచ్యువేషన్ నిజంగానే ఇక్కడ సరఫరా లేదంటారు సరఫరా గురించి ఇష్యూ లేదండి. పానిక్ సిచ్యువేషన్‌లో ఏంటంటే ఇప్పుడు మీరన్నది ఇప్పుడు నాకు ఇంతకుముందు రెగ్యులర్‌గా నా షోరూమ్‌కి 30 మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరున్నారు బయట ఓ 30 మంది ఉన్నారు. సో, పొద్దున్నుంచి దగ్గర దగ్గర 250, 300 మంది వచ్చేస్తున్నారు. అంటే బుకింగ్స్ ఈ 25 డేస్‌లో తర్వాత బుకింగ్స్ తీసుకుంటది. వీళ్ళు ట్రై చేస్తున్నారు అవ్వట్లేదు. అవ్వబోయేసరికి షోరూమ్‌కి వచ్చేస్తున్నారు. ఓకే. మాకు రెగ్యులర్‌గా షోరూమ్ ఉన్న స్టాఫ్ మీద ఎక్స్‌ట్రా 2 మెంబర్స్‌ని పెట్టాం. డెడికేటెడ్‌గా వాళ్ళకి పెట్టాం. అట్ ద సేమ్ టైము మాకు ఏదైతే బుకింగ్స్ వచ్చినాయో వాళ్ళకి ఇవాళ వచ్చిన బుకింగ్స్ రేపు మార్నింగ్ కాల్ చేసి మేము మీ బుకింగ్ రిసీవ్ చేసుకున్నాము. ఓకే. మీకు ఒక 4 రోజుల్లో, 5 రోజుల్లోనే మీకు గ్యాస్ వస్తది. ఓకే. ప్లస్ ఆర్ 1 అవర్ ప్లస్ ఆర్ మైనస్‌లో. ఎవరైనా రిక్వెస్టెడ్‌గా కొంచెం తొందరగా కావాలన్నారనుకోండి, వీల్ కన్సిడర్ దేర్ రిక్వెస్ట్. బేస్డ్ ఆన్ దట్ కన్సిడర్ చేసి ఇస్తున్నాము. సో, దానివల్ల ఏంటంటే కొంచెం పానిక్ సిచ్యువేషన్ తగ్గి వాళ్ళు రావడం తగ్గుద్దని ఇంటెన్షన్‌లో మేము ఫోన్ కాల్స్ మేమే చేస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే కస్టమర్‌కి ఏంటంటే ఈ 25 డేస్ తర్వాత అవుద్ది అనేది ఆళ్ళకి అవగాహన లేకుండా పోతుంది. అందుకోసం సార్ బుక్ చేశాను అవ్వట్లేదు. సో, అందువల్ల గ్యాస్ అయిపోయింది కాబట్టి వీళ్ళు తీసుకోవట్లేదు అన్న విషయంలో ఆళ్ళు వెనక్కొచ్చేస్తున్నారండి. ఆళ్ళంతా కూడా షోరూమ్‌కి రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. ప్లస్ షోరూమ్‌లో అందరికి కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు 5గురు ఉన్నారనుకోండి. 5గురు అయిన తర్వాత 5గురికి సరిపోదని చెప్పగలం. సో, ఒక్కసారిగా జనాలు పెడితే ఆ 5, 10 మినిట్స్ ఏదైనా అడ్జస్ట్‌మెంట్ ఉంటదేమో గానీ, దేర్ ఈస్ అబ్సల్యూట్‌లీ నో ఇష్యూ అండి. సర్వీస్ ఇష్యూలో గానీ, సప్లైలో గానీ, మేము డెలివరీ చేసే దాంట్లో గానీ ఎక్కడా లేదు. వీఆర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫెక్ట్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్‌ట్రా అవర్స్ వర్క్ చేస్తున్నాము. బాయ్స్‌ని కూడా ఎక్స్‌ట్రా మెంబర్స్‌ని డిప్లొమేట్ చేశాము. ఎందుకంటే డ్యూ టు కస్టమర్ పానిక్ సిచ్యువేషన్ మేము అర్థం చేసుకొని తొందరగా డెలివరీ చేయడానికి.